లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విపుం పార్వతీ హృదయానందం శాస్త్రం ప్రణమామ్యహం. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. కళా ప్రదర్శన ఇచ్చినప్పుడు మంచి వాళ్ళు వస్తారు, పిచ్చి వాళ్ళు వస్తారు. కానీ మన ప్రవర్తన మాత్రం పిచ్చితనంగా ఉండకూడదు. కళకి, కళారంగానికి ఒక గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కళాకారుడికి ఉంది. అలా కానివాడు కానినాడు కళాకారుడే కాడు. కపిల్ వస్తున్నాడు. ఎవరన్నావురా? కపిల్ మన చిన్నబాబు గారు చెప్పారు. మన ఇంటిగా కపిల్ హలో 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 హౌ యు ఆర్ గుడ్డా? అరే ఫైన్ సార్. కపిల్ నీకెలా తెలుస్తాయా? చెల్లిపడేట్రా రోజు రేడియోలో ఆ పేరు ఇని ఓరెత్తిపోతా ఉంటే ఏమయ్యా బ్యాటింగ్ లో బౌలింగ్ లో వాయించేస్తున్నాం అనుకో. అన్నట్టు మా వాడు నీకెట్ట తెలుసా? మేము ఫ్రెండ్స్ అండి, చిన్నప్పటి నుండి మేము ఇద్దరు స్నేహితులం. ఎరా ఎప్పుడు చెప్పలేదరా? వాడు నీకు తెలుసు, నాకెలా తెలుసు? కపిల్ లేదన్నాడు తెలిసినాడు ఉన్నాడట. అన్నట్టు ఎక్స్ ఇండియా నుంచి ఎప్పుడు ఇచ్చావా? వెస్ట్ ఇండీస్ కా తాతయ్య, వెస్ట్ గోదావరి. ఎక్స్ గోదావరి ఎక్స్ ఇండియా వాయించేస్తున్నావు తాతయ్య. అయ్యగారు అయ్యగారు బ్యాటు బాలు రెడీ. గారు తెమ్మన్నారండి. ఎందుకు? ఎందుకంటే సన్నాసి నేను బౌలింగ్ కప్పులు లేవు బ్యాటింగ్, కప్పులు లేవు బౌలింగ్ నేను బ్యాటింగ్. అబ్బా వాయించేస్తున్నావు కదా తాతయ్య. వాడి క్రికెట్ ప్లేయర్ కపిల్ దేవ్ కాదు, వాడి పేరు కపిల దేవేశ్వరరావు. మేము ఇన్ని కపిల్ కపిల్ అని పిలుస్తుంటాం. అదే తాతయ్య ఊటీలో టీ ఎస్టేట్ సార్వభౌమ గారు లేరు, వాళ్ళ అబ్బాయి. అది కాదు, కప్పులు లేవు రేపు ఇంకోటి అభ్యంతరం వీలేదు. నీ పేరేంటావు? కపిల దేవేశ్వర చూడ ముక్క ఈశ్వరరావు. అదే పెట్టుకో. మమ్మీ మమ్మీ నమస్కారం అండి. నమస్కారం. నువ్వు కపిల్వి కదా బాబు? నేను మీకు గుర్తున్నానండి. మా అమ్మాయి ఎవరిని అంత తొందరగా మర్చిపోదురా. ఇవాళ నా పుట్టినరోజు. ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. మే గాడ్ బ్లెస్ యూ విత్ లాంగ్ లైఫ్ అండ్ హ్యాపీనెస్. అదేమిటో కానీ తాతయ్య, వీడికి అన్ని ఉన్నాయి. నుంచున్నా కూర్చున్నా చుట్టూ పని మనుషులే. నా అన్నవి కోట్లున్నాయి గాని నా అనే వాళ్ళే ఎవ్వరు లేరు. ఈ రోజు వీడు పుట్టినరోజు అన్నాడు, అందుకే మన ఇంటికి తీసుకొచ్చాను. సరే కపిల్, ఈ రోజు నీ డిన్నర్ మా ఇంట్లోనేరా. అవునబ్బాయి, మధ్యాహ్నం డిన్నర్ మాత్రమే. తాతయ్య మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్. ఏదైనా భోజనం కదరా. వాయించేస్తున్నారండి. మీకెందుకండి, వాళ్ళు మాట్లాడుకుంటారు కదా. హాయ్ అలెక్య. హాయ్ కపిల్, హౌ ఆర్ యు? ఫైన్. టుడే ఇస్ మై బర్త్డే. ఇస్ ఇట్? మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఏమిటండి త్వరగా రావోయ్. ఏమిటండి హడావిడి? ఇదిగో అనుకున్నా, నీ కొడుకుని చూడు ఎలా ఉన్నాడో అమ్మాయిల మధ్యన. క్రింద జన్మలో వీడు శ్రీకృష్ణుడు అయి ఉంటాడే. అసలు నేను పుట్టగానే మా తాతయ్య అన్నాడు, నా జాతకం చూసి నువ్వు శ్రీకృష్ణుడు అవుతావురా అన్నాడు. కానీ ఏ లాభం, కాలేజీలో ఒక్క అమ్మాయి కూడా దొరకలేదు. అమ్మగారు దొరికారు కదా సార్? దొరికిందిలే గేటు బయట. నువ్వు మాట్లాడే కదా, మీరు సాలరీ కట్టు. అనుకున్న ప్రత్యేకంగా చూడు, వాడి స్థానంలో నేనుంటే. అయ్యో చాలండి, ఇంత వయసు అయ్యాక. ఏమిటి వయసా? నా వయసు గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నా వయసు ప్రతాపం చెప్పంటావా? అవునండి అమ్మగారు, అయ్యగారు వయసు అయ్యే కొద్దీ స్ట్రాంగ్ అయిపోతున్నారు.
నీకెలా తెలుసు? రోజు చూస్తున్నానుగా. ఏమిటి? పొద్దున్నే లేవగానే ఆపకుండా 65 బస్కిలు తీస్తున్నారు. నేను 165 తీస్తాను. నేను చూడను. ముందు మీరిద్దరు లోపల పోతారా లేదా? ఊరుకోవే, వాళ్ళే లేకపోతే ఇంట్లో నవ్వు లెక్కుంటాయి, సాయంకాలం పూట సరదా లెక్కుంటాయి. అరే కరెక్ట్ సార్. చిన్న మనవి. ఏమిటది? సార్, ఈ ఫోటోలు నేను అబ్బాయి గారి గదికి తీసుకెళ్లి చూపెడితే ఎలా ఉంటుంది? ఏ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఒరే, ఈ ఫోటోలు నేను తీసుకెళ్లి చూపిస్తే ఎలా ఉంటుంది? ఒరే బాబు, నేను ఊళ్ళో లేనప్పుడు ఇటువంటి ప్రోగ్రాంలు పెట్టు. ఏమి డాడీ? ఆహాహాహా, ఎంతమంది ఆడపిల్లలు, ఎటు చూసినా ఆడపిల్లలే, మధ్యన ఒక్క పురుషుడు, 16,000 గోపికా స్త్రీల మధ్యన శ్రీకృష్ణ పరమాత్మలాగా. ఏమి డాడీ? రే, ఇలా ఆడపిల్లలతో ప్రోగ్రాం పెడుతున్నట్టు నాతో ఒక్క మాట చెప్పుంటే నేను ప్రయాణం అనుకుని ఊళ్ళోనే ఉందని కదా. ఆహాహాహా, ఏవి అందాలు, ఏం ఫోజులు. డాడీకి ఏమైంది? ఏం లేదు బాబు, మీ నాన్నగారు తాతగారు అంటే మీ ముత్తాత గారు వీరి జాతకం చూసి కృష్ణ పరమాత్ముడు అంతటి వాడు అవుతావన్నారట. ఇప్పుడు ఆ ఛాన్స్ ఈయనకి పోయి మీకు వచ్చినందుకు కొంచెం బాధపడుతున్నారు. ఒరే, ఇలాంటి విషయాలు మాట్లాడకుండా ఉండాలంటే నువ్వేం చూసుకుంటావు? నెల జీతం సార్. శాంక్షన్, ఇక మాట్లాడుకో. ఆహాహా, ఎంత బాగా తీశాడు. ఎవరు తీశారు? కళా ప్రదర్శన ఇచ్చినప్పుడు మంచి వాళ్ళు వస్తారు, పిచ్చి వాళ్ళు వస్తారు. కానీ మన ప్రవర్తన మాత్రం పిచ్చితనంగా ఉండకూడదు. కళకి, కళారంగానికి ఒక గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత కళాకారుడికి. అలా కానివాడు కానినాడు కళాకారుడే కాడు. ఛే! బాబు, రాజేష్ బాబు, రాజేష్ బాబు, మా కుటుంబాన్ని కాపాడండి బాబు, మమ్మల్ని రక్షించండి బాబు. చెప్పండి, ఏమైనా డొనేషన్ కావాలా? కాదు బాబు, పోనీ మీ అబ్బాయికి కాన్వెంట్ లో సీట్ కావాలా? కాదు బాబు, ఏమైనా ఉద్యోగం కావాలా? ఏదైనా ఫ్యాక్టరీ లైసెన్స్ కావాలా? కాదు బాబు, మరేం కావాలి? నా కూతుర్ని కాపాడండి బాబు. నీ కూతురునా? నేనా? అవును బాబు, అది మిమ్మల్ని ప్రేమించిందట. మీరే ఊరట, మీరే తాలూకా అట, మీరే జిల్లా అట, మీరే రాష్ట్రం అట, మీరే ప్రపంచం అట. మిమ్మల్ని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోదట. మీరంటే పిచ్చి బాబు దానికి. నిజమే, నేనంటే పిచ్చి పట్టి పిచ్చి కుక్కల్లా తిరిగే చచ్చు పిల్లలు చాలా మంది ఉన్నారు. కానీ ఏం చేయను? ఆఫ్టర్ ఆల్ నేను ఒక్కడిని. స్టేజ్ మీద 1000 మంది ఆడపిల్లను ఆకట్టుకోగలను, కానీ ఆకట్టుకున్న ప్రతి పిల్లను కట్టుకోగలనా? ఇంపాసిబుల్. గురు, నీకు ఇంపాసిబుల్ అనేదే లేదు. నువ్వు నో అంటే ముందు వీళ్ళు చచ్చిపోతారు. అవును గురు. ఇదిగో చూడండి, రేపు మీ అమ్మాయిని ఇక్కడ తీసుకురండి. ఏం బాబు? చెప్పారుగా మా వాళ్ళు, కాదనలేను. చాలా సంతోషం బాబు, చాలా సంతోషం. ఆహా, నువ్వు గురు ప్రేమ సామ్రాట్టు గురు. వా, ప్రేమ చక్రవర్తి గురు, ప్రేమ సార్వభౌముడి గురు. యు ఆర్ గ్రేట్. నాకు చాలా బాధగా ఉంది. నాకు ఏడుపు వస్తుంది. నాకు చచ్చిపోవాలనుంది. ఎందుకు? ఎందుకా? ఆ హీరో గారు మాట ఇచ్చారుగా, ఆ పిల్లని పెళ్లి చేసుకుంటానని. నాన్సెన్స్. మనకి షో కొట్టడానికి అలా డ్రామా ఆడాడే. డ్రామానా? ఎస్, డ్రామా. ఆ తల్లిని తండ్రిని రెస్టారెంట్ కి ఎందుకు పిలిచాడంటావు? వాళ్ళ గొప్పతనం మనకి తెలియాలని. కారణం ఏముంది? ప్రతి ఆడపిల్ల అతనంటే పడి చస్తుందని మనకి తెలియడానికి. అతనికి బుద్ధి చెప్తాను. ఎలా? రాజేష్, థ్యాంక్ యూ రాజేష్. సో నైస్ ఆఫ్ యూ రాజేష్. నిన్న మా అమ్మా నాన్నకు చెప్పావటగా నన్ను పెళ్లి చేసుకుంటానని. అందుకనే నన్ను ఇక్కడికి రమ్మన్నానే కానీ పెళ్లి చేసుకుంటా అనలేదుగా. ఇప్పుడు వచ్చేసానుగా, చేసుకో. రోస్కెల్స్. ఆడదంటే ఏమనుకుంటున్నారా? మిస్టర్ రాజేష్, నువ్వేదో ప్రేమ సామ్రాట్వని, ప్రేమ చక్రవర్తివని, ప్రేమ సార్వభౌముడు అనుకుంటున్నావా? బీ కేర్ఫుల్. ప్రతి ఆడపిల్ల నువ్వంటే పడి చస్తుందని, నువ్వు అంటే నీ కాళ్ళ మీద పడిపోతుందని పిచ్చి పిచ్చి కలలు కనుక. మిస్టర్ రాజేష్, ఏ ఆడపిల్లనైనా నువ్వు ప్రేమించి పిచ్చి కుక్కలా వెంటపడాల్సిందే తప్ప ఏ ఆడపిల్ల నీ వెంట పడదు. గుర్తుంచుకో. గురు గురు, అదేమిట్రా? ఎవరి అమ్మాయి? అదే గురు, నిన్న మనం అరేంజ్ చేసిన తల్లిదండ్రుల తాలూకు అరేంజ్డ్ కూతురు. మరి ఇందాకొచ్చిన అమ్మాయి ఎవర్రా? అది అలేకి అరేంజ్ చేసిన అమ్మాయి. దానికి తగిన బుద్ధి చెప్పాలి. ఈ రాజేష్ అంటే ఏమిటో దానికి తెలియాలి. అసలు దాన్ని ప్రోగ్రామ్ కే రానివ్వకుండా చేయాలి. కరెక్ట్ గురు.
అది రావడం మానేస్తే మన ప్రోగ్రామ్ సక్సెస్. అది తప్ప మిగిలిన వాళ్ళంతా రావాలి. అంతే గురు. అవును, అందుకే ఒక ప్లాన్ వేశాను. అలేఖ్య, గుడ్ న్యూస్, వెరీ గుడ్ న్యూస్. టికెట్ కి ముద్దట. ముద్ద? యు మీన్ కిస్? yes, రాజేష్ ప్రోగ్రామ్ కి ముద్దిచ్చిన వాళ్ళకే టికెట్ ఇస్తారంట. అంటే 10 టికెట్స్ కి 10 ముద్దులు ఇస్తాడా? యా యా. అయితే నేను 100 టికెట్లు కొంటాను. నేను 100 టికెట్స్ కొంటాను. నేను 100 టికెట్స్ కొంటాను. నేను 100. మీ 100 అంటానికి అతనికి బుద్ధి లేకపోతే చెప్పడానికి మీకు సిగ్గులేదు? అతని అహంకారానికి ఇది క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ కి నేను యాంటీ క్లైమాక్స్ చెప్తాను. నేను చెప్పినట్టు మీరందరూ వినకపోతే మీకు నాకు ఉన్న ఫ్రెండ్షిప్ కట్. ఎరా అలేకి వచ్చిందా? వచ్చింది. టికెట్ కొందా? లేదు. ఏ? ఏమో అలేకే కాదు, ఎవరు కొనలేదు. టికెట్ కొనలేదా? అసలు ఎవరైనా వచ్చారా? అబ్బో, చాలా మంది వచ్చారు గురు. ఎసకేస్తే రావటం లేదు. కానీ ఒక్కళ్ళు లోపల రాలేదు గురు. ఒక్కళ్ళు లోపల రావడం లేదా? ఎందుకని? ఏంటి గురు, గేర్ రివర్స్ లో పడిందే? ఇదంతా అలేకి ఆడిన డ్రామా. రే, శాలిని, పవిత్ర, వాణిల్ని ఒకరికి తెలియకుండా ఒకరిని ఇక్కడికి వచ్చే ఏర్పాటు చేయండి. ఉమ్. హాయ్ రాజేష్. ప్లీజ్ ప్లీజ్ డోంట్ కిస్ మీ. ఏ? నన్ను ముద్దు పెట్టుకుంటే అదేదో వస్తున్నట్టుగా. చచా, అదంతా అలేఖ్య జలసతో చేసిన పని. ఐ లైక్ యూ. హాయ్ రాజేష్. ప్లీజ్ ప్లీజ్ డోంట్ కిస్ మీ. ఏ? నన్ను ముద్దు పెట్టుకుంటే అదేదో వస్తున్నట్టుగా. చచా, అదంతా అలేఖ్య జలసతో చేసిన పని. ఐ లైక్ యూ. ఐ లవ్ యూ. రవి, ఈ క్యాసెట్ తీసుకెళ్లి అలేఖ్కి ఇచ్చిరా. అలాగే. హాయ్ రాజేష్. ప్లీజ్ డోంట్ కిస్ మీ. నన్ను ముద్దు పెట్టుకుంటే అదేదో అంటగా. ఓ, ఐ లైక్ యూ. ఐ లవ్ యూ. హాయ్ అలేఖ్య. చూసావుగా నా ప్రేమ సామ్రాజ్యంలో ప్రవేశించిన కొందరు పిచ్చి ప్రేమికుల్ని. అవి మచ్చుకు మాత్రమే. గడ్డిపూసతో గజాన్ని కట్టలేవు, వెంట్రుక విసిరి కొండని లాగలేవు. నీ పిచ్చి ప్రయత్నాలతో నా ప్రేమికుల్ని ఆపలేవు. రాజేష్ మీన్స్ ఫ్లో ఆఫ్ లవ్. నమస్కారం అండి. మీ అబ్బాయి గారు ఉన్నారండి? వాట్? అదేనండి, మీ అబ్బాయి గారు రాజేష్ గారు. ఎవరబ్బాయిరా ఫూల్? ఎవ్రీ అబ్బాయి ఈస్ ఆఫ్టర్ మీ. ఐ ఆమ్ యంగ్, ఎనర్జెటిక్, స్ట్రాంగ్, టీనేజ్, ఎంగేజ్, నో మ్యారేజ్. ఇంకా మ్యారేజ్ కాలేదండి. అదేమిటి అలా పడిపోయా? లే. నేను లేవను. లే బాబు. లేపండి, లేస్తాను. అబ్బా లేవయ్యా. నా అలవాటు అంతేనండి. ఎవరి కాళ్ళ మీద నా పడితే వాళ్ళు లేపితేనే లేస్తానండి. మంచి అలవాటే. లే. అబ్బా, ఏమిటి మళ్ళీ పడతావా? పడింది. ఏమిటి? నా కంట్లో పడింది. ఏమిటి? ఏమండి, ఇది పుట్టు మచ్చ, పెట్టుడు మచ్చ అండి. పుట్టుమచ్చే. ఆ చిలక జ్యోతిష్కుడు చెప్పింది నిజమైందన్నమాట. ఏం చెప్పాడు? ఏ చుక్క ఎడమ బుగ్గన రేగు పన్నంత చుక్క ఉంటుందో ఆ చుక్క నీ చుక్క అవుతుందిరా. ఆ చుక్క వల్ల నీ బుగ్గన చుక్క పెట్టే అదృష్టం కలగజేస్తుందిరా అన్నాడు. ఆ చుక్క చిక్కా. కుక్క చుక్క గిక్క అన్నామంటే నీ తిక్కరిగిస్తాను. జాగ్రత్త. వచ్చిన విషయం చెప్పు. అమ్మాయి గారు ఈ క్యాసెట్ ఇమ్మన్నారు. ఏ అమ్మాయి గారు? మా అమ్మాయి గారు అలేఖ్యమ్మ గారు. ప్రేమకు అర్థం తెలియని పిచ్చివాడా, ఈ శ్లోకానికి అర్థం తెలుసుకో. నువ్వేమిటో నీకే అర్థం అవుతుంది. కామాతురాణం న భయం న లజ్జ. డాడీ, ఎస్, మీకు పురాణాల గురించి తెలుసా? పురాణాలు బ్రహ్మాండంగా వచ్చు. భారత, భాగవత, రామాయణ, పురాణ ఇతిహాసాల్లో ఏది కావాలైనా అనర్గళంగా చెప్తాను. సప్త సముద్ర వేలావలయ. అబ్బా, డాడీ, శ్లోకాల గురించి తెలుసా? శ్లోకాల గురించి తెలుసు అని అడుగుతున్నావా? మంచి నెల ప్రాయంగా చెప్తాను. మొదటి సెంటెన్స్ నువ్వు చెప్పు, ఆఖరి సెంటెన్స్ వరకు నేను పూర్తి చేస్తాను. భారతం రాసింది వీరే. రై, నువ్వు మాట్లాడకుండా ఉండాలంటే ఏం తీసుకుంటావు? నెల జీతం. ఓకే, మాట్లాడుకో.
చెప్పు. కామాతురాణ ఆ. న భయం ఆ. న లజ్జ. ఏడు మళ్ళీ చెప్పు. కామాతురాణం కామాతురాణం న భయం నా భయం న లజ్జ. నా లజ్జ. కామాతురాణం నా భయం నా లజ్జ. ఎవరా సార్ చెప్పింది? రాసిన వాళ్ళ సంగతి ఎందుకు డాడీ? అలా అనుకు. రాసిన వాళ్ళని బట్టి అర్థాలు మారుతూ ఉంటుంది. మగైతే మగర్థం ఉంటుంది, ఆడైతే ఆడర్థం ఉంటుంది. అందుకని ఎవరా సార్ చెప్పు. ఓ అమ్మాయి అది అలా చెప్పు. ఏమీ లేదు. ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తోంది, ఆరాధిస్తోంది, నిన్నే దైవంగా పూజిస్తోంది అన్నమాట. అబ్బా అసలు సంగతి చెప్పండి డాడీ. ఇంకా అసలు చెప్పేది ఏమిటో? భయం అంటే భయం, లజ్జ అంటే లజ్జ. అంటే భయం లజ్జ లేకుండా నిన్ను ఆ అమ్మాయి కామంతో గాఢంగా ప్రేమిస్తోంది అన్నమాట. రై, నువ్వు డబ్బులుగా నీ జీతం కట్టు. ఎప్పుడు ఇచ్చారు కాబట్టి అయినా చెబుతాను. ఏంటి నువ్వు అర్థం చేస్తావా? ఏం చెప్పకూడదా? ఏ చెప్పు. కామాతురాణం అంటే కామం ప్రేమకు తురాయి వంటిది అని అర్థం. నభయం అంటే ఇక్కడ నాని ఆగా తీసుకోవాలి. నభయం అంటే అభయం. దేనికి? నలజ్జ అంటే ఆ సిగ్గుకి. ఏ సిగ్గుకి? కామంతో ప్రేమించే వారి సిగ్గుకిచ్చే అభయమే ప్రేమకు కల్కి తురాయి వంటిది. ఇప్పుడు కరెక్టే వద్దు చెప్తాను. డాడీ, నేనే తెలుసుకుంటాను. అబ్బా ఇప్పుడు వద్దు కరెక్టే డాడీ. చెప్తాను రా. బాబు నన్ను చెప్పమంటారా? కామాతురాణం నా భయం నా లజ్జ. కామమా తూ అంటే నీవు. ప్రాణం నా ప్రాణమా. కామమా నీవు నా ప్రాణమా. నా భయం నా లజ్జ. నేనే భయం నేనే లజ్జ. బాబు బాబు కామాతురాణం నా భయం నా లజ్జ. కామాతురాణం కామాతురాణం నా లజ్జ. నా భయం నా కామాతురాణం నా భయం నా లజ్జ. కామాతురాణం నా భయం నా లజ్జ. నా భయం నా భయం నా లజ్జ. కామాతురాణం నభయం నలజ్జ అంటే కామంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి భయము ఉండదు, సిగ్గు ఉండదు. కామాతురాణం నభయం నలజ్జ. అతనికి బాగా బుద్ధి చెప్పేవే. నువ్వు కొట్టే దెబ్బలతో అసలు మీ వారం పలకరించినా మా వైపు తలెత్తి కూడా చూడడం లేదు. మన వైపే కాదు, ఇదివరకులా ఏ అమ్మాయి మీద జోక్స్ కూడా వేయడం లేదు. అవునే, అతని మీద ఎందుకింత పగబట్టావు? పగ కాదు, ఇష్టం. ఇష్టమా? ఎస్. అందరు ఆడపిల్లలు అతనే కావాలనుకుంటున్నా, అందరు ఆడపిల్లల్ని అతను కావాలనుకుంటున్నాడు. అందుకే అలా ప్రవర్తిస్తున్నాను. ఎందరు అతనికి మనసిచ్చినా అతను ఒక్కరికే మనసు ఇవ్వాలి. ఆ మనసు నీకే ఇవ్వాలి కదూ? ఎస్ మేడం. ఏదో పెద్ద ప్లాన్ వేశారన్నా? తుస్సుమంది ఇచ్చేవాడా?
నేను పెట్టింది టైం బాంబ్. అది పేలడానికి టైం వచ్చే వరకు బుస్సుమని పొగ వస్తూనే ఉంటుంది. టైం రాగానే ఫట్మని పేలుతుంది. ఓం గౌరీ స్త్రీ రజద్రవిణతే సావిత్రీ సరస్వతీ తదురభిత్సత్యవ్రతారంభతే స్వాహాయాం భవతి తరుత్మవహిని దుఃస్వప్నవిధ్వంసిని వేలాయాం కుతగస్తమీరవకుర పుర్యాక్షతాన్ మంగళం శుభోర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన లక్ష్మీశో భవన ప్రకేరి వదతో దేవాన్మనుష్యోనకానే సంస్థాతుం తరుణానిదే కరుణయ మార్తాండవం శ్రీజజో కౌసల్యాది జగద్భవం భవవృతే జన్మస్యదాధారిణి జాతేస్తే రఘునాథదస్య జననం శతమానం భవతి శతజుఃపురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అయ్యగారు అక్షంతలు వేయండి. ఎవరొచ్చారో చూడండి. హలో. రే కపిల్, నువ్వు పెట్టిన బాంబు పేలబోతుందిరా. వెరీ గుడ్. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, కరకరక వస్తువాహన సమృద్ధిరస్తు. ఇంతకీ నా రత్నాన్ని కట్టుకుని ఆ బంగారు ఎవర్రా? అట్టడిగా బాగుంది. అబ్బాయి రాజేష్, రా చూడనే కుర్రాన్ని. ఎట్టా ఉంది మా శాంక్షన్? ఈ కుర్రవాడా? ఏంటి నీ ముందే తెలిసేటి? నీ పేరు రాజేషా? వైజాగ్ లో చంద్రశేఖరనా? ఏమిట్రా ఈ అబ్బాయి వైజాగ్ వచ్చి నేను కలిసాడా? కలవడం ఏమిట్రా? నీకంటే ఎక్కువ వాయించేశాడు అనుకో. అలేఖ్య పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వివరాలన్నీ అడిగి అడిగి మరీ వాయించాడు. ఏమయ్యా, అలేఖ్యని నీ స్నేహితుడు ఎవరో పెళ్లి చేసుకుంటున్నాడన్నావు, నువ్వే అని చెప్పొచ్చుగా. ఏంటి విశాఖపట్నం వెళ్ళి మా అమ్మాయిని గురించి వివరాలు ఈయన అడిగావా? తాతయ్య గారు, సారీ 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 సారీ, లేట్ గా వచ్చాను, నన్ను వాయించొద్దు. 2 సార్లు కారు ఎక్కాను, 2 సార్లు అర్జెంట్ కేసులే, సారీ. అమ్మా అలేఖ్య, కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. నీ నిశ్చితాంబరం ఓకే, నీ మ్యారేజ్ ఓకే, నీ మ్యారేజ్ నేను వస్తాను. ముఖ్యంగా నీ ఫస్ట్ డెలివరీ నా హాస్పిటల్లోనే. ఇంతకీ ఎక్కడమ్మా బావగారు? ఎక్కడా? హలో మిస్టర్ రాధాకృష్ణ. ఏంటిది రాధాకృష్ణ? అవునండి, మొన్ననే మా డిస్పెన్సరీకి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ సిస్టర్ కి అబార్షన్ చేయడం గురించి అడిగారండి. ఏమయ్యా, అలేఖ్య గురించి అన్ని విషయాలు నన్ను అడిగావు, మరి నువ్వే చేసుకున్నట్టు చెప్పలేదే. ఎనీవే, కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. అలేఖ్య, ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? నీకు విచిత్రం చూపించాలని. ఏమిటది? అదేమిటి? ఆకాశం, ఇది సముద్రం. 2 కలుసుకున్నాయా? లేదు. కలుసుకుంటాయా? కలుసుకో. ఏ, ఎందుకని? ఆకాశానికి తెలుసు సముద్రం నిజస్వరూపం. కావాలనుకున్న చోట ప్రశాంతంగా కనిపిస్తుంది. అది నాటకం. కానీ ఆ సముద్రం అసలు స్వరూపం ఇది. లోపల నిప్పులు దాచుకుంటుంది, పైకి నురగలు విసురుతుంది. అది నువ్వు. మనిషిని 60 కళ్ళతో చూసే నేను కూడా 60 కళ్ళు గుడ్డలు చేసుకున్నాను. పిచ్చి చూపు చూశాను. లేదు లేఖ్య. ఏమిట్లేదు?
వైజాగ్ వెళ్ళావా లేదా? వెళ్ళాను. కృష్ణమూర్తి గారిని కలిసావా లేదా? కలిశాను. కలిసి నా గురించి అడిగావా లేదా? అడిగాను. మరి నా గురించి ఎందుకు అడిగావు? ఎవరో చెప్పారు. నువ్వు నన్ను ప్రేమించడానికి ముందే నాకెవరితోనో సంబంధం ఉందని చెప్పారు. అది నిజమా కాదా అని అడగడానికి వెళ్ళావు కదా? నో, డాక్టర్ సుధాకర్ దగ్గరికి వెళ్ళి నాకు అబార్షన్ చేశారా లేదా అని అడిగావు కదా? అది కాదా లేఖ్య. నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నువ్వేం చెప్పబోతున్నావు అని నేను అడగడం లేదు, నువ్వేం అడిగావని నేను అడుగుతున్నాను. సారీ అలేఖ్య. సారీ అనే పదం కొన్నిటికే వాడతారు మిస్టర్ రాజేష్. చేసిన తప్పులు సరిదిద్దుకోగలిగిన వాటికి, అన్నిటికీ కాదు. లేదా లేఖ్య, నేను వెళ్ళి నీ గురించి అడగటం పొరపాటే. పొరపాటు. నోరు జారటం పొరపాటు గాని కాలు జారటం పొరపాటు కాదు. మాట తూలటం పొరపాటు గాని మనసు విరచటం పొరపాటు కాదు. అలేఖ్య, అలేఖ్య, ఒక్క మాట అలేఖ్య. నేను తొందరపడ్డ మాట వాస్తవం. కానీ నన్ను ఏర్పించడానికి, ఏప్రిల్ ఫూల్ చేయడానికి ఎవరో ఒక ఉత్తరం రాశారు. వాళ్ళు నిన్ను ఫూల్ చేయడానికి ఉత్తరం రాశారు. నువ్వు నన్ను ఫూల్ చేయడానికి ఆ ఉత్తరం పట్టుకుని వైజాగ్ వెళ్ళావు. నా అదృష్టం బాగుండి అది తప్పు అని తెలిసింది. లేకపోతే ఆ కృష్ణమూర్తి గారు నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకు అవును అవును అన్నా, ఆ డాక్టర్ నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకు అవునన్నా, నా బ్రతికేమైపోయి ఉండేది. నన్ను కాదని నువ్వు మరొకటాన్ని పెళ్లి చేసుకుంటేవాడివి కదా? అలేఖ్య, నేను బ్రతికుండగా జరగదు. బ్రతికుండగా ఇది జరిగిందిగా, అది జరగదని గ్యారంటీ ఏమిటి? రాజేష్, తప్పు నీది కాదు, నీ మగజాతిది. మగవాళ్ళకి రెండు మనసులుంటాయి. ఒకటి ప్రేమించడానికి, ఇంకొకటి అనుమానించడానికి. రెండు నాలుకలుంటాయి. కమ్మటి కబుర్లు చెప్పడానికి ఒకటి, చావు కబుర్లు చెప్పడానికి ఇంకొకటి. నాలుగు కళ్ళుంటాయి. రెండు ఆరాధించడానికి, రెండు అవమానించడానికి. పెళ్లి కాకముందే నువ్వు నా మీదింత నిఘా వేశావు అంటే పెళ్ళైన తర్వాత నా బ్రతుకు ఏ బంగారు పంజరంలో ఉండేదో. అదృష్టవసరాన్ని నువ్వేమిటో, నీ నిజ స్వరూపం ఏమిటో నాకు తెలిసింది. ప్రేమించడానికి కావాల్సింది మనసు కాదు, నమ్మకం. మనం ఎవరికి పుట్టామో తెలియకపోయినా మనమ్మ వీడేరా నీ నాన్న అంటే నాన్న అని పిలుస్తాం. ఎందుకు? నమ్మకం. అన్నం వండి ముద్దలు కలిపి భార్య తినిపిస్తే కళ్ళు మూసుకుని తింటారు. అంతేగాని అందులో కారమే కలిపిందా లేక విషమే కలిపిందా అని పరీక్షించరు. కారణం నమ్మకం. ముక్కు మొహం తెలియని వాడు మూడు ముళ్ళు వేస్తే వాడి వెనకే అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తుంది ఆడకూతురు. కారణం నమ్మకం. మిస్టర్ రాజేష్, ప్రేమంటే మనసుకి అర్థం చెప్పడం కాదు, మనసుని అర్థం చేసుకోవడం. పెళ్ళంటే మూడు ముళ్ళ బంధం కాదు, మనిషిపై మనిషికి నమ్మకం. ఇది తెలియని నాడు, తెలియని వాడు ప్రేమకుడు కాడు, కాలేడు. గుడ్ బై.
పిచ్చి పట్టినట్టు అటు ఇటు తిరుగుతున్నావు? ఏం జరిగింది? ఏం జరిగింది ఏమిట్రా? ఆ రాజేష్ అలేఖ్య చుట్టూ పిచ్చి కుక్క తిరిగినట్టు తిరుగుతున్నాడు. వాడు అక్కడ తిరుగుతున్నాడని నువ్వు ఇక్కడ తిరుగుతున్నావా? అయినా వాడు ఎక్కడ తిరిగితే నీకేమిట్రా? అరేఖ్య ఒప్పుకోవాలిగా. పిచ్చి కుక్కకి ఒకడు ఒప్పుకుంటున్నాడు, ఒకడు ఒప్పుకోవడం లేదంటూ ఏం లేదురా. అది ఎవరి వెనకన్నా పడుతుంది, ఎప్పుడైనా పడుతుంది. సరే అయితే ఇప్పుడు ఏమంటావు? ఏం లేదురా, ఎంతైనా అలేఖ్య వాడికి మనసిచ్చింది కదా, అంత తొందరగా మార్చుకోలేదు కదా. వాడు తిరగ్గా ఎక్కడ మారిపోతుందో అని, ఎక్కడ వాడి పరమవుతుందో అని భయంగా ఉందిరా. దీనికి భయపడ్డా నీకురా? మా పెళ్లికి ఏర్పాట్లు చేసేయి. నీ పెళ్లికి ఏర్పాట్లు చేయాలంటే అలేఖ్య ఒప్పుకోవాలిగా. అప్పుడు అలేఖ్య ఒప్పుకోవడానికి ఏదైనా ప్లాన్ వేయమంటా? కరెక్ట్, ఇది కరెక్ట్. దీనికి ప్లాన్ అయ్యరా. తాతయ్య తాతయ్య, ఏమిట్రా? ఇది చూసావా? ఏమిట్రా అది? రాజేష్ కి పెళ్ళంట. చూసావమ్మా, మీ ప్రేమికుల వారు, మీ శ్రీరామచంద్ర వారు ఆ రాజేష్ పెళ్లి చేసుకుంటున్నాడు. చేసుకున్నాడు బడుద్దాయి. ఆడు నేను పెట్టిన ముహూర్తానికి ఏం చేసుకోవడం ఏంటని? ఓస్ బోడి, నువ్వు కాకపోతే నీ తాతమ్మ ఇంకొకటి దొరుకుతుంది, అందుకే అనుకున్న ముహూర్తానికే పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పడానికే చేసుకుంటున్నాడు తాతయ్య. ఏ చేసినాడు ఒక్కడే నేను పెళ్లి చేసుకునేది? కునేది కాదు, చేసుకుంటుంటే. దీన్ని బట్టి ఆడు బుద్ధి ఒకటి అర్థమైపోయిందిగా. ఇప్పుడు తెలియడం ఏంటి? ఈవిడ గురించి అక్కడక్కడ అడిగినప్పుడే అర్థమైంది. ఇది రోషం గలది అయితే ఆడికంటే ముందు ఇదే పెళ్లి చేసుకోవాలి. అలా చేసుకుంటే వాడి మొహాన చెప్పు తీసి కొట్టినట్టుండేది. ఓస్ బోడి, నేనే నిన్ను కాదన్నాను, నాకు నేనుగా పెళ్లి చేసుకున్నాను అని చెప్పినట్టుండే తాతయ్య. మరి ఇప్పుడు ఆడేది కాదన్నట్టుగా ఉంది కదరా. అయ్యేదేమిటి? అయ్యింది. అతనెవరు నన్ను కాదంటానికి? నేనే అతన్ని కాదంటున్నాను. పెట్టిన ముహూర్తానికి మీ ఇష్టం వచ్చిన వాళ్ళతో పెళ్లి జరిపించండి. ఆవిడ గారికి అంత పౌరుషం ఉంటే మనకేనేమిటేంటి? మనకు అంతకంటే ఎక్కువ పౌరుషం ఉంది. వాళ్ళు ఏ ముహూర్తానికి పెళ్లి ఖాయం చేస్తారో నేను అదే ముహూర్తానికి అంతకంటే పెద్ద సంబంధం చూసి ఖాయం చేస్తాను. అందాక ఎందుకు సార్, రేపు పొద్దున పేపర్లో ఆ అమ్మాయి ఫోటో వేసి పక్కనే ఇంతకంటే మంచి అమ్మాయి, ఇంతకంటే అందమైన అమ్మాయి, ఇంతకంటే చదువు సంస్కారం ఉన్న అమ్మాయి కావాలని పబ్లిసిటీ ఇస్తే కట్టలు కట్టలుగా ఫోటోలు వస్తాయి. అవి తీసుకెళ్లి అబ్బాయి గారి కాళ్ళ ముందు పడేద్దాం. ఫోటో దాకా ఎందుకండి అయ్యగారు? ముందు అబ్బాయి గారి మనసులో ఎవరున్నారో కనుక్కోండి. ఎవరో ఒకరు లేకుండా పోతారా ఆయన మనసులో? తాతయ్య చూసావా వాడెంత దెబ్బతిన్నాడు? ఎవర్రా? ఇంకెవడు, ఆ రాజేష్. ఆ రోజు పెళ్లిని ఒక శుభలేఖ పంపాడే, అదంతా గ్యాస్ అట. ఒకే ఒక శుభలేఖ వేశాడు, అది మనకి మాత్రం అందటి పంపాడు. ఎందుకంట? నువ్వు ఒప్పించాడు తాతయ్య, ఆ మాత్రం అర్థం చేసుకోలేవు. ఆ శుభలేఖ చూసి అలేఖ్య కంగారు పడిపోయి ఎక్కడ వాడి కాళ్ళ మీద పడిపోతుందో అని అలా చేశాడు. కానీ అలేఖ్య ఏం చేసింది? వేరే పెళ్లి కొప్పుకుంది. అక్కడ దెబ్బతిన్నాడు తాతయ్య. అంతేరా, ఎవరు తీసుకుని కూతురు ఆడే పెడతాడు. మన దెబ్బతిపోయాడు, ఆడే దెబ్బతిన్నాడు. కరెక్ట్ తాతయ్య. బాబు భోంచేదు గాని రా. నాకు ఆకలిట్లేదమ్మా. ఆకలేయడం లేదా? నువ్వు భోంచేసి ఎన్నాళ్ళయిందో తెలుసా? 3 రోజులైంది. మీరు భోంచేసి 3 రోజులైంది, అమ్మగారు భోంచేసి 3 రోజులైంది. కానీ అమ్మాయి సుష్టిగా భోంచేస్తుంది. భోజనమే కాదు, పెళ్లి కూడా చేసుకోబోతుంది. పెళ్లి చేసుకోబోయే దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు బాబు? పెళ్లి కావాల్సిన దాని గురించి ఆలోచించండి. రండి భోంచేద్దరు గాని. అమ్మా, నాకు సాయం చేసి పెడతావా? ఏమిటి బాబు? ఒక్కసారి అలేఖ్యతో మాట్లాడొస్తావా? బాబు పెళ్లి ఖాయం చేసుకుని రేపు పొద్దున్నే తాంబూలాలు పుచ్చేసుకుంటుంటే వాళ్ళతో ఏమిటి మనం మాట్లాడేది? అవసరమైతే వాళ్లే వచ్చి మాట్లాడతారు. నంది, లోపలికి వెళ్తావా? అలాగే. అమ్మా, మనసు విప్పి అలేఖ్యతో మాట్లాడదాం అనుకుంటే నాకు అవకాశం ఇవ్వటం లేదు. నువ్వు వెళ్ళి నా మనసులో ఉన్న మాట అలేఖ్యతో చెప్తే మనసు మార్చుకుంటుందనే ఆశ నాలో ఉందమ్మా. నా కోసం వెళ్ళొస్తావమ్మా? అలాగే బాబు. అమ్మా, అమ్మా అలేఖ్య, నీతో మాట్లాడాలని వచ్చాను. చెప్పండి, వింటున్నాను.
రాజేష్ భోంచేసి ఇప్పటికి 3 రోజులైంది. నన్నొచ్చి తినిపించమంటారా? ఆ అదృష్టాన్ని వెతుక్కుంటూనే నేను ఇక్కడికి వచ్చాను. క్షమించండి, అది నా పాలిట దురదృష్టమై వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళుతుందమ్మా? నువ్వు తలుచుకుంటే ఆ అదృష్టం మనతోనే ఉండిపోతుంది. తలుచుకున్నప్పుడల్లా దగ్గరుంచుకోవడానికి, కాదనుకున్నప్పుడల్లా వదిలేయడానికి నేనేం దేవతను కానండి. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాన్ని. ఆడదానివి కాబట్టి మరొక ఆడదాని ఆవేదన అర్థం చేసుకోగలవని వచ్చాను. నువ్వంటే వాడికి ప్రాణం అమ్మా. ప్రాణం అంటే బ్రతకడానికి ఆధారం. ఆ ఆధారాన్ని అనుమానించి ఎవరైనా బ్రతకగలరా? అనుమానం కాదమ్మా, ఆరాటం. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడే అనుమానం ఉంటుంది. ఎక్కడ అనుమానం ఉంటుందో అక్కడే ద్వేషం ఉంటుంది. ద్వేషించిన వాడే ఆరాధించగలడు. సీతను ప్రేమించిన రాముడే అనుమానించాడు, ఆపై ఆరాధించాడు. మీ బిడ్డ శ్రీరామచంద్రుడేనా? నేను మాత్రం సీతను కాను. నువ్వు కాదనుకున్నా వాడి దృష్టిలో నువ్వు సీతవే, నా దృష్టిలో రాముడే. సీత ఇంట ఉన్నా, వెంట ఉన్నా, అడవిలో ఉన్నా రాముడికి సీత మీదే ఛాస. నువ్వవునన్నా కాదన్నా నువ్వే వాడికి సర్వస్వం. నువ్వు లేకపోతే వాడు బ్రతకలేడు, బ్రతకడు. ఎందుకు నవ్వుతున్నావు? అతను అనాల్సిన మాటలు మీరంటుంటే. లేదమ్మా, అతడు నిన్ను తప్ప మరొకరిని ప్రేమించలేడు. ప్రేమ అనే మాటకి ఈ రోజుల్లో ఎవరికి అర్థం తెలియదు. నేడు కామించేవాళ్లే గాని ప్రేమించేవాళ్లు ఎవరు లేరు. ఎటు చూసినా ప్రేమను అపవిత్రం చేసేవాళ్లే గాని పవిత్రంగా చూసేవాళ్లు లేరు. ఐ హేట్ లవ్, ఐ హేట్ లవర్స్. గెట్ లాస్ట్. ఏమన్నమ్మా? కాయా పండా? పండే బాబు. అమ్మా, ఇవాళ నిజంగా ఆకలేస్తుందమ్మా. అన్నం పెట్టు. రా బాబు. నంది, త్వరగా వడ్డించమ్మా. వడ్డిస్తాను బాబు. తప్పులేదమ్మా? ఉంది. అమ్మా, పచ్చడమ్మా. బాబు, నంది పచ్చడి తీసుకురా. అమ్మా, అన్నమే. అమ్మా, అన్నమే. అమ్మా, ఇప్పుడమ్మా, ఇప్పుడు నా కడుపు నిండుగా ఉంది. అమ్మా, మనసులో బాధ ఉంటే ఆకలేదు కదమ్మా. నువ్వు అలేఖతో మాట్లాడావు, నా బాధ పోయింది. వెంటనే ఆకలేసింది. ఎంత ఆకలేసిందో చూసావుగా. 3 రోజుల భోజనం ఒక్కసారి తినేశాను కదా. అరే, ఈ హడావిడిలో మర్చిపోయాను. నువ్వు కూడా 3 రోజుల నుంచి భోంచేయలేదు కదా. రా అమ్మా, నేను తినిపిస్తాను. వద్దు బాబు, నాకు ఆకలిగా లేదు. అదేమిటమ్మా? నీ బాధ తీరిపోయింది, నా బాధ పెరిగిపోయింది. చెప్పమ్మా, నీ బాధ ఏమిటో నేను తీరుస్తాను. అది తీరే బాధ కాదయ్యా, చెబితే పెరిగే బాధ. ఏమిటమ్మా? అలేఖ్య నీతో పెళ్లి కొప్పుకోలేదు. అమ్మా, అవును బాబు, నువ్వు ఆకలితో పడుండడం చూడలేక కడుపు నిండా అన్నం పెట్టడం కోసం అబద్ధం చెప్పాను. అలేఖ్యకు
పేరే పెట్టి ఖాయం చేసేశారు. నేను చేసుకోనని ఖచ్చితంగా చెప్పేసింది. బాబు బాబు బాబు, ఏమిటి బాబు, ఏమైంది? ఏం లేదమ్మా, తిన్నది లోపల ఇమడటం లేదమ్మా. Alekya? 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 అలేఖ్య మానసిక స్థితిని బట్టి సుమారు 5-6 నెలలు సంసార జీవితానికి దూరంగా ఉండడం మంచిది. ఎందుకు బాబు అంతగా ఇదైపోతావు? 6 నెలలంటే ఎంతలో తిరిగి వచ్చేస్తాయి. బాబు, మాకు కావాల్సింది నీకు కావాల్సింది అలేఖ్య ఆరోగ్యమే కదా. అవుననుకోండి, కానీ మా వయసు వాళ్ళని చెప్పటం తేలికే అనుకో. అయినా ఓకే, బాగుంది. అలేఖ్య నాతో పంపడానికి మీకేమైనా అభ్యంతరమా? నమ్మకం లేదా? అదేమిటి బాబు? అలాగే తీసుకెళ్ళు. బాబు బాబు బాబు, ఏమండి, వాడక్కడా మీరిక్కడా. కనీసం మీరైనా వాడితో మాట్లాడుతుంటే మళ్ళీ వాడు మనిషిగా మారతాడు. ఏం మాట్లాడమంటావు అన్నపూర్ణ? ప్రతిరోజు వాడితో గంటల తరబడి ప్రేమ ప్రేమ అని మాట్లాడి నేనే ఎంకరేజ్ చేశాను. ఇప్పుడు నేను మాట్లాడితే, డాడీ మీరే కదా నన్ను ఎంకరేజ్ చేసిందని వాడంటే నేనేం మాట్లాడను. అందుకే మాట్లాడకుండా ఊరుకుంటే టైమే వాడికి సమాధానం చెప్తుందని వదిలేశాను. భయపడి మీరు వదిలేశారు, చూడలేక నేను వదిలేశాను. ప్రేమించి ఆవిడ వదిలేసింది. అందరూ ఉండి వాడిని ఇలా వదిలేస్తే వాడేమైపోతాడండి? డాడీ, ఏం బాబు ఇంకా నిద్రపోలేదా? పోదామని వచ్చాను డాడీ. కొంచెం మందు పోయాను డాడీ. నిద్రకి ఇది మందు కాదు బాబు. మరి చిన్నప్పుడు
నేను నిద్రపోకుండా అల్లరి చేస్తుంటే చూడు వెదవ నిద్రపుచ్చుతాన్ని స్పూన్తో మందు పట్టించేవారు. మర్చిపోయారా డాడీ? అరే బాబు, నువ్వు వెళ్ళి నిద్రతారా? నిద్ర రావట్లేదా? రావట్లా? ఇప్పుడు వస్తుంది చూడు. ఆ రోజు వేరు, ఈ రోజు వేరు. ఆ రోజు ఇదంటే ఏమిటో నీకు తెలియదు బాబు. ఇప్పుడు తెలిస్తే ఏమవుతుంది డాడీ? దానికి బానిస అయిపోతావు. అయితే ఏమవుతుంది డాడీ? జీవితమే ముగిసిపోతుంది. ఆ పెళ్లితోనే ఈ జీవితం ముగిసిపోయింది డాడీ. రాజేష్, 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 రాజేష్. దాహం. నీళ్లు తాగడం ఎప్పుడో మానేశాను. మరేం తాగుతావు? ఇఫ్ యూ డోంట్ మైండ్, నా కారు డాష్ బోర్డ్లో ఉంటుంది. ఇదెప్పటి నుంచి మొదలు పెట్టావు? ఒంటరి వాడిని అయినప్పటి నుంచి. తోడు దొరికితే మానేస్తావా? తోడు కావాలా? నేను చాలా. నా తోడు నన్ను కాదని వెళ్ళిపోయింది. చూడు రాజేష్, నిన్ను కాదని వెళ్ళిపోయిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు? నేనున్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. చూడు శాలిని, ఐ లైక్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ కాంట్ లవ్ యూ. వై? వై? ఎందుకని? నేను నిన్ను ప్రేమించాను. ఐఎమ్ ఫర్ యూ. నువ్వు కాదంటే నేను పెళ్ళే చేసుకోను. ఐ డై ఫర్ యూ. నేను చచ్చిపోతాను రాజేష్. చూడు శాలిని, నేను కాదంటే పెళ్ళే చేసుకోవు కదూ? అవును. నేను కాదంటే చచ్చిపోతావు కదూ? అవును. వేరే ఎవరిని ప్రేమించలేవు. నో. నా నుంచి మనసు మార్చుకోలేవు. మార్చుకోలేను, మార్చుకోలేను. నేను అంతే. ఆ లేఖ్య నుంచి మనసు మార్చుకోలేను. హౌ ఇస్ యువర్ లైఫ్? లైఫ్ ఎలా ఉందని అడిగితే నవ్వుతావే? పెళ్లి చేసుకుని నేను
పెళ్లి చేసుకోకుండా నువ్వు ఇద్దరం ఒకేలా ఉన్నాం. ఇద్దరం మనసిచ్చింది ఒకరికేగా. నిజమే. ఏడవమని బాధపడమని నలిగి నలిగి చావమనే కదా ఆ భగవంతుడు ఆడదానికి మనసిచ్చాడు. మనసుతో పాటు ఆ భగవంతుడు ఆ ఆవేశాన్ని కూడా ఇచ్చాడు. అంటే నేను ఆవేశపడ్డానంటావా? నువ్వే కాదు, నీ స్థానంలో నేనున్నా అదే పని చేసేదాన్ని. చూడు, ఇప్పుడు రాజేష్ని చూస్తే నేనే కాదు నువ్వు కూడా జాలిపడతావు. జాలా? అవును. రాత్రి మా ఇంటి ముందు అతను యాక్సిడెంట్ చేశాడు. తాగిన స్థితిలో పడున్నాడు. అంటే దేవదాస్ అయ్యాడంటావు? అవును. పార్వతిని దూరం చేసుకున్నవాడు దేవదాసు కాక మరేమవుతాడు? కాశాల్ని వాళ్ళ ప్రేమ చాలా పవిత్రమైంది. ఈ పిరికి వాడిని వాళ్ళతో కలపొద్దు. అది రాజేష్ పని కాదు. ఎవరో గిట్టని వాళ్ళు కావాలని సరదాగా ఆడుకున్న ఆట. అది అతని జీవితంతో ఆడుకుంది. నీకు తెలుసా, అతని జీవితంలో పెళ్లే చేసుకొని అన్నాడు. పెళ్లి చేసుకోనంత మాత్రాన అతని ప్రేమ పవిత్రమైందంటావా? తప్పకుండా. అతనికి నేను మనసిచ్చాను, కానీ అతను నీకు మనసిచ్చాడు. అందుకే నా జీవితంలో పెళ్ళే మర్చిపోయాను. అలాగే అతను నీకు మనసిచ్చాడు, నువ్వు వేరే అతన్ని పెళ్లి చేసుకున్నావు. అతనికి జీవితంలో పెళ్లి చేసుకోవడం అలేఖ్య. ప్రేమకు నిర్వచనం పెళ్లి కాదు, త్యాగం, సాక్రిఫైస్. వెల్ సెట్ శాలిని. ఏమన్నావు? ప్రేమకు నిర్వచనం పెళ్లి కాదు, మరి పెళ్లికి నిర్వచనం ప్రేమ కాదు. am I correct? హలో, నేను రాజేష్ని మాట్లాడుతున్నాను. నువ్వు అలేఖ ఇంటికి వెళ్ళావు కదా? నీకెలా తెలుసు? ప్రేమ ద్వారాలు ఎప్పుడూ తెరుచుంటాయి. అవును, నీకోసమే వెళ్ళాను. ఏముంది? ఏం లేదు. నువ్వు మా ఇద్దరిని కలపాలి. ట్రై చేస్తాను. ఆగిపోయావే, తాగు. తాగు. నీ కన్నీళ్లు తాగమంటావా అమ్మా? నువ్వు తాగుతున్నది అదేగా? కాదమ్మా, నా ఆయుష్. పెంచుకుంటున్నావా, తుంచుకుంటున్నావా? పంచుకునేవాళ్ళు లేనప్పుడు పెంచుకుని ఏం ప్రయోజనం అమ్మా? దేన్ని పంచుకునేవాళ్ళు? ప్రేమని. నీ ప్రేమను పంచుకునేవాళ్ళు ఎవరూ లేరా బాబు? ఉన్నవాళ్ళు తెంచుకుని వెళ్ళిపోయారు కదమ్మా. అంటే ఆమె నీ ప్రేమ అన్నమాట, ఆమె నీ జీవితం అన్నమాట. ఆమె పంచుకుంటేనే ప్రేమ అన్నమాట. మాది ప్రేమ కాదు, మేము పంచుకునేది ప్రేమ కాదు. ఎంతో స్వార్థపరులయ్యా కన్నబిడ్డలు. నా గురించి నేను బాధపడటం కూడా స్వార్థమేనా డాడీ? బాబు, నువ్వు బయటకు వెళ్ళటానికి వీల్లేదు. నా మనశ్శాంతికి తలుపులు వేయాలనుకుంటే నేను ఎక్కడికి వెళ్ళను. లేదు బాబు, నీకు మనశ్శాంతి లేకుండా చెయ్యాలని కాదు, నీ మనసు బాధ పెట్టాలని కాదు. మాకున్నది మాత్రం ఎవరు? నువ్వు. నువ్వు లేని ఈ ఇల్లు నరకం. మా బాధ కూడా అర్థం చేసుకో బాబు. తెలుసమ్మా, కానీ తెలిసి ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలి. ఎవరిని? నీకు నచ్చిన పిల్లని. నాకు నచ్చింది ఒక్క అలేకే కదమ్మా. అలేకి ఇప్పుడు లేదు కదయ్యా. మరి లేనప్పుడు నేనెవరిని పెళ్లి చేసుకోవాలమ్మా? నీకిష్టం వచ్చిన వాళ్ళని. నా ఇష్టం అంతా అలేఖ్య మీదే కదమ్మా. అలేఖ్య అలేఖ్య అలేఖ్య. ప్రపంచంలో ఒక్కతేనా? ఆమెను కట్టుకోవటానికే నువ్వు పుట్టావా? అసలు ఆమె పుట్టకపోతే
భగవంతుడు నన్ను కూడా పుట్టించుండేవాడు కాదేమో. హలో 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 ప్లీజ్ హలో 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 కదలకు కన్ను కన్ను కలుపు వదలకు వలకు కథలు తెలుపు బెదరకు గుండె వేడి గెలుపు మరువకు కదలకు కన్ను కన్ను కలుపు వదలకు వలకు కథలు తెలుపు బెదరకు గుండె వేడి గెలుపు మరువకు లా 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 లా. లా 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 లా. కలలు ఎంత కమ్మనా ప్రేమకు కనులు ఎంత చల్లనా ప్రేమకు రాత్రిరంత వెచ్చన ప్రేమకు లోకమెంత పచ్చన ప్రేమకు ఎన్ని ఎన్ని రంగులు ప్రేమకు ఎన్ని ఎన్ని గుర్తులు ప్రేమకు రంగులన్నీ కలబోసి గురుతులన్నీ ముడివేసి బ్రతికించు ప్రేమను బ్రతుకంతా అడగకు ఆశరేపి పోకు తాకకు తనువు విడిచి పోకు రేపకు రేపు మాకు అనకు అడగకు ఏమిటి జీవితం ప్రేమేలే జీవితం ఎవరికి అంకితం ప్రేమకే అంకితం కొలనే ప్రేమైతే ఉన్నతంతా నేనే
పొంగంతా నేనే నేనే ఆ, కదలకు కన్ను కన్ను కలుపు వదలకు అలపు కథలు తెలుపు బెదరకు గుండె వేడి తెలుపు మరువకు కదలకు కన్ను కన్ను కలుపు వదలకు అలపు కథలు తెలుపు బెదరకు గుండె వేడి తెలుపు మరువకు లా 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 లా. లా 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 లా. అడగకు ఆశలేపిపోకు తాకకు తనువు విడిచిపోకు రేపకు రేపు మాపు అనకు అడగకు అయితే ఇంకా వాడు అలేఖ్య మనసు నుంచి పోలేదంటావా? పోవటం కాదురా, మళ్ళీ కొత్తగా మనసులోకి వచ్చాడనిపిస్తోంది. ఎలా వస్తాడు? కొంపదీసి ఆ ఉత్తరాలు మనమే రాసామని వాడికి తెలియదు కదా. ఏ ఉత్తరాలు? వెధవా పెళ్లి చెడగొట్టడానికి ఏ ఏప్రిల్ ఫుల్ ఉత్తరాలు రాశావో ఆ ఉత్తరాలు. చచ, అది నీకు నాకు తప్ప మరొకరికి తెలియదు. అయితే ఈ మార్పు ఎందుకు వచ్చిందంటావు? ఏం లేదు, ఆ శాలిని వస్తూ పోతూ ఉంది. బహుశా బ్రోకర్ జాబ్ అదే చేస్తున్నట్టు నాకు అనుమానంగా ఉంది. అలేఖ్యా, నీకు శుభవార్త చెప్పనా? ఈ మల్లెపూలు బెడ్ నిండుగా చల్లాలి. అలాగే సార్. ఈ పూలదండలు మంచం చుట్టూ కట్టండి. ఈ పళ్ళు పాంపు పక్కనే పెట్టండి. ఈ స్వీట్స్ ఆ పక్కనే పెట్టండి. ఈ పళ్ళ పక్కనే పాలు పెట్టండి. చూడు, ఆ పక్కనే అగరబత్తులు కూడా వెలిగించు. ఆ ధూపం గుప్పు గుప్పుమంటూ సువాసనలతో ఇవన్నీ ఏమిటనడగవే? ఏమిటి? ఎందుకనడగవే? ఎందుకు? డాక్టర్ చెప్పాడు ఆ ప్రాబ్లం పోయిందని. ఏ ప్రాబ్లం? అదే ఫస్ట్ నైట్ ప్రాబ్లం. చూడలేఖ్య, ఇక నుంచి మనకిక రాత్రులు వృధా కారాలు. ఈ రోజు మన ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశాను. ముహూర్తం కూడా చాలా బాగుందట. సంతోషకరమైన వార్త కదూ? అమ్మగారు, అయ్యగారు పిలుస్తున్నారు. ఆలోచిస్తున్నావు? మనకు పెళ్ళి అవుతుంది కదా, అవును, జరుగుతుంది. అప్పుడు మొదటి రాత్రి అవుతుంది కదా, అవుతుంది. అప్పుడు ఏం చెయ్యాలా అని. అమ్మగారు, అయ్యగారు పిలుస్తున్నారు. అలాగే నేను చెప్తాను. ఓకే పళ్ళు పెడతారు, బాగా తినేద్దాం. ఓకే స్వీట్స్ పెడతారు, బాగా తినేద్దాం. ఓకే పాలు కూడా పెడతారు, బాగా ఆగు, తాగేద్దాం. నేను చెప్తాను. అప్పుడు లైట్లు ఆఫ్ చేసి నేను అమ్మగారు, అయ్యగారు పిలుస్తున్నారు. ఎందుకా కోపం? నువ్వు ఎప్పుడు పాడు మాటలు చెప్తావు. పాడు మాటలు కావు, ఇది సృష్టి రహస్యం. ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకోవాలి. అయితే నాకు మొదటి రాత్రే వద్దు. ఈ రాత్రి కోసం నేను ఎన్ని రాత్రులు నిద్రపోలేదో తెలుసా? నీకెలా ఉందో కాని నాకు మాత్రం నువ్వు లోపల కాలు పెట్టగానే స్వర్గం చూస్తున్నట్లుంది. వద్దు. ఏమిటొద్దు? వద్దు, ప్లీజ్ నన్ను వదిలేయండి. దేనికి భయపడుతున్నావు? డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చారు, ఏం భయం లేదన్నా. వద్దండి, ప్లీజ్ నన్ను వదిలేయండి. ఎందుకు వదలాలి? నాకు ఇష్టం లేదు. ఏమిటి? ఏమిటో నాకు ఇష్టం లేదు. నేనా లేక మంచమా?
ప్లీజ్ నన్నేం అడగండి, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. వదిలేస్తే వెళ్ళిపోతాం. సరాసరి ఎవరి దగ్గరికి వెళ్ళాలో వారి దగ్గరికి వెళ్ళిపోతాం. నన్ను ఎలా వదిలించుకోవాలని ఆ రోజు శోభనరాత్రి నాటకం ఆడారు. ఆ నాటకానికి మీ అమ్మ మీ తాత వంత పాడారు. ఇప్పుడు ఏమీ లేదనేసరికి అసలు రంగు బయటకు వచ్చింది. చెప్పు, నన్నెందుకు వద్దనుకుంటున్నావు? ఆ రాజేష్ కోసమేగా, నన్ను విడిచిపెట్టి వాడితో కాపురం చేయాలనేగా. ఇదే శోభన వాడితో అయితే చాలా శోభాయమానంగా జరుగుతుంది. ఓకే ఓకే. హలో రాజేష్, ఐఎమ్ షాలిని స్పీకింగ్. వాట్ శాలిని? షీ వాంటెడ్ టు సీ యూ. ఎక్కడా? వాళ్ళింట్లోనే. వాళ్ళింట్లోనా? అవును, కపిల్ లేడు, ఊరెళ్ళాడు. ఓకే, థ్యాంక్ యూ శాలిని, థ్యాంక్ యూ. గూర్ఖా సాబ్, గేట్ ఓపెన్ చేయండి. అమ్మగారిని చూడడానికి ఒకడు వస్తాడు, 4 వాయించి పంపండి. ఓకే. అలేఖ్య గారి కోసం వచ్చాను. కోసం వస్తావే? హలో, ఇన్స్పెక్టర్ గారా అండి? ఎవడను? అలేఖ్య రమ్మండి. చెప్పా చెక్కడ లోపలికి వచ్చాడమే, పేగులు తీసేస్తాను. ఇన్స్పెక్టర్, వీడిని అరెస్ట్ చేయండి. ఏడు తీసుకుంటే అలేఖ్య రమ్మండి. అమ్మగారు రమ్మన్నారా? రోజు వీడు తాగొచ్చి గేటు ముందు తిరుగుతూ అమ్మగారు కనిపిస్తే కన్ను కొడతాడు సార్. మా అయ్యగారు చూస్తే మమ్మల్ని చంపేస్తారు. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. అలేఖ్య నన్ను వదలండి. అలేఖ్య, 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 నన్ను వదలండి. అలేఖ్య, అలేఖ్య, ఏమైంది? రాజేష్ పోలీసులు పట్టుకెళ్తున్నారా? గేటు మూసేయండి. అలేఖ్య. అతను నీ ఫ్రెండ్ కదా? ఆమె ఫ్రెండ్ అంటే ఎవర్రా? నా ఫ్రెండ్. ఫ్రెండ్ తన ఫ్రెండ్ చూడడానికి వస్తే తని తగిలేస్తారా? పోలీసులు పట్టిస్తారా? ఫూల్స్, వెధవలు, ఇడియట్స్, సన్నాసులు, రాస్కెల్స్, గాడిదలు. మేనేజర్, వెంటనే పోలీస్ స్టేషన్ వెళ్ళి అతను విడిపించుకొని తీసుకురా. ఓకే. అలాగే సార్. సారీ అలేఖ్య, రియల్లీ సారీ. నా గూర్ఖాలు, నా మేనేజరు చేసిన తప్పుకు నేను క్షమాపణ కోరుకుంటాను. ఐఎమ్ సారీ, రియల్లీ సారీ. అరే, దారికి అడ్డంగా రాళ్ళున్నాయి, కాస్త తీసి పెడదాం రండి. అలాగే. అందరికి పని. ఏమండి, ఏమండి? రాజేష్, 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 రాజేష్. హలో. బాబు, బాబు, నేను రాజేష్ తండ్రిని. నమస్కారం. ప్లీజ్ కమిన్ సార్. కూర్చోండి. పర్వాలేదు బాబు. నిన్నటి వరకు ఈ ఇంటికి మీ కొడుకు వచ్చేవాడు.
ఇప్పుడు మీరు రావడం మొదలెట్టారా? అది కాదు బాబు, వాడు హాస్పిటల్లో ఉన్నాడు. కాబట్టి మీరొచ్చారు. కాదు బాబు, వాడి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఉంటే డాక్టర్లు బ్రతకటం కష్టం అన్నారు. నేను డాక్టర్ని కానీ బ్రతికించడానికి. నువ్వు కాదు బాబు, అలేఖ్యస్తే. అలేఖ్య? అవును బాబు, అలేఖ్య అలేఖ్య అని కలవరిస్తున్నాడు. అలేఖ్య కనిపిస్తే వాడి మానసిక పరిస్థితి బాగుంటుందని. ఏమిటి బాబు? సింపుల్ గా చెప్పాలంటే నా పెళ్ళాన్ని నీ కొడుకు దగ్గరికి పంపించమంటున్నావు. కాదు బాబు, నా బిడ్డను బ్రతికించమంటున్నాను. అదే నీ భాషలో అదే. నీ కొడుకు కళ్ళు తెరవడం కోసం నా పెళ్ళాన్ని నీ కొడుకు దగ్గరికి పంపించాలి. ఓకే, పంపిస్తాను. మరి నన్ను నిద్రపుచ్చడానికి ప్రతి రాత్రి ఓ ఆడది కావాలి. నీ పెళ్ళాన్ని నా దగ్గరికి పంపిస్తావా? ఏ అడగ్గానే చెయ్యెత్తావు? కోపం వచ్చిందా? నీ పెళ్ళామంత పతివ్రత కాదా నా పెళ్ళాం? మిస్టర్ సత్యమూర్తి, పెళ్ళామంటే లాడ్జింగ్ గదిలో మంచం మీద ఉండే దుప్పటి కాదు. గదిలోకి వచ్చిన ప్రతివాడు కప్పుకోవడానికి. తలుపు పక్కనున్న కాలింగ్ బెల్ కాదు, ఎవడు నొక్కినా తలుపు తెరవడానికి. వైఫ్ ఈజ్ ఎ వైఫ్. తాళి కట్టిన వాడు ఎవడైనా సరే ఆ కట్టిన వాడి కట్టుబాటల్లో కట్టుదిట్టాల్లో పడి ఉండే ఓ బొమ్మ. అండర్స్టాండ్? నౌ రాజేష్ నన్ను కలవరిస్తున్నాడట. నన్ను చూస్తే బ్రతుకుతాడని డాక్టర్ చెప్పారట. అందుకని నీ భర్త అనుమతి తీసుకుని వచ్చావా? నేను చూడ్డానికి ఆయన అనుమతి ఎందుకండి? ఇప్పుడు నువ్వు కాదు, మరొకరి భార్య. భర్త అనుమతి లేకుండా వచ్చిన ఆ భార్య పరాయి మగవాడిని చూడడానికి నేను అనుమతించను. ప్లీజ్ ఒక్కసారి. వీల్లేదు. నేను వెళ్తాను. వీల్లేదు. నేను వెళ్తాను. నన్ను వదలండి. నేను వెళ్తాను. రాజేష్! 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 అలేఖ్య, అలేఖ్య సిస్టర్, అలేఖ్య వచ్చిందా? వచ్చిందండి, కానీ మీ నాన్నగారు పంపించేశారు. రాజేష్, అలేఖ్య. అలేఖ్య ఇక్కడ లేదే. రాత్రి నా కోసం హాస్పిటల్కి వచ్చిందట. అలాగా? మా డాడీ పంపించేశాడట. అలాగా? చాలా బాధపడి ఉంటుంది కదూ. శాలిని, అలేఖ్య అక్కడికి వచ్చింది అంటే నన్ను క్షమించినట్టేగా? అవును. క్షమించింది అంటే ఆమె నన్ను ప్రేమిస్తున్నట్టేగా? రాజేష్, ప్లీజ్ టెల్ మీ శాలిని, ఆమె నన్ను ప్రేమిస్తుందా లేదా? చెప్పు శాలిని, చెప్పు. ప్రేమిస్తోంది. థ్యాంక్ యూ శాలిని. నేను ఎలాగైనా సరే ఒక్కసారి అలేఖ్యను చూడాలి. నిన్ను తీసుకెళ్ళగలవా శాలిని? రాజేష్, ప్లీజ్ శాలిని, ప్లీజ్. శాలిని, హెల్ప్ మీ ప్లీజ్. శాలిని. రాజేష్,
రాజేష్ ఏమైంది? రాజేష్ రాజేష్ ఏమైంది? ప్రేమకు నేను తెచ్చిన కళంకం కత్తితో కోసి ఆపరేట్ చేశారు. ఆ కళంకం పోయింది శాలిని. రక్తం వస్తుంది, డాక్టర్ని పిలుస్తాను. శాలిని ఎక్కడికి? శాలిని నిన్ను బ్రతికించుకోవడానికి. నేను నిజంగా బ్రతకాలనుకుంటే డాక్టర్ని కాదు, అలేఖ్యని తీసుకురా శాలిని. ప్రయత్నిస్తాను. హాయ్, ఏమిటి ఇలా వచ్చావు? ఇవాళ నా పుట్టినరోజు. అలాగా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సాయంత్రం ఫంక్షన్ కి అలేఖ్యని పిలుద్దామని. ఓఎస్, పైనుంది వెళ్ళు. పిలిచావా? పిలిచాను. వస్తానంది కదూ? వస్తానంది. రాజేష్ రాజేష్ వస్తానందా? తప్పకుండా వస్తానంది. థ్యాంక్ యూ శాలిని, థ్యాంక్ యూ. రాజు సార్, తాళాలేవు. ఈ రోజు నీకు పని లేదు, వెళ్ళు. అలాగే సార్. రాము, తాళాలేవు. ఈ రోజు నీకు కూడా పని లేదు, వెళ్ళు. అలాగేనండి సార్. ఈ రోజు మీరు ఎక్కడికి బయటికి వెళ్ళరా? తాళాలేవు. ఈ రోజు నీకు కూడా పని లేదు, వెళ్ళు. అలాగే సార్. షాలిని పుట్టినరోజుకి వెళ్తున్నావా? గుడ్. అరే, ఏమిటా చీర? విషాదానికి చిహ్నమా? ఏమో, నాకైతే అలా కనిపిస్తోంది. వెళ్ళు వెళ్ళు, మార్చుకో. వద్దులే, లేట్ అవుతుంది, వెయిట్ చేస్తుంటారు, బాగుండదు. అవును, ఒట్టి చేతులతో వెళ్తున్నావా? అది ఇవిగో, రాత్రి ఆర్డర్ ఇచ్చాను, ఇప్పుడు తెప్పించాను, తీసుకెళ్ళు. రాము, రాజు, రాము, రాజు. ఏమిటి అలెక్య? డ్రైవర్లు ఎవరు లేరా? వెతవలు, ఇడియట్స్, సన్నాసులు, రాస్కెల్స్, గాడిదలు, ఒక్కరు కూడా లేరు. పోనీ అలెక్య, నేనొచ్చి డ్రాప్ చేయనా? నేనుండగా నీకు వేరే డ్రైవర్ ఎందుకు? అలెక్య, నేను కూడా రానా? పర్వాలేదు, మీరు వెళ్ళండి. ఇక్కడి దాకా వచ్చి లోపలికి రాకపోతే బాగుంటుందా? అఫ్కోర్స్, నాకైతే పనుంది. లోపలికి వచ్చాక కాఫీ టిఫిన్ అంటే లేట్ అయిపోతుంది. పర్వాలేదు, నేను చెప్తానండి, మీరు వెళ్ళండి. అలేఖ్య, నేను ఇక్కడి దాకా వచ్చి లోపలికి రాలేదని తెలిస్తే శాలిని ఫీల్ అవుతుంది. పద. పిలు. శాలిని, శాలిని. శాలిని, many happy returns of the day. హలో, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఏమిటి, ఎవరు పిలవకుండా వచ్చాననా? పెళ్ళయ్యాక ఇష్టం ఉన్నా లేకపోయినా మిసెస్ అండ్ మిస్టర్ అని కార్డు వేస్తారు, శ్రీమతి అండ్ శ్రీ అని పిలుస్తారు. అవును, ఎవరు లేరేమిటి? అలేఖ్యను తప్ప ఎవరిని పిలవలేదా? అలేఖ్యను ఒక్కదాన్ని ప్రైవేట్ గా పిలిచావని తెలుసుంటే నేను కూడా లేటుగా వచ్చుండేవాణ్ణి తనను తీసుకెళ్ళడానికి. బాయ్ ది బాయ్. పుట్టినరోజు ఏర్పాట్లవి ఏవీ లేవా? అసలు పుట్టినరోజు ఉందా?
నెల ముందు ఓసారి పుట్టినరోజున మన ఇంటికి ఫోన్ వచ్చినట్టు గుర్తు. అందరూ ఏడాదికి ఒక్కసారి చేసుకుంటుంటే నువ్వు నెల నెలా చేసుకుంటావా? చెప్పు, ఆలేఖ్యను ఇక్కడికెందుకు పిలిచావు? నీ పుట్టినరోజున పిలిచి ఆ చచ్చేవాడితో దీన్ని కలుపుతావనా? కపిల్, శతం! నీ ప్రతి మాట, ప్రతి కదలిక పసిగొడుతూనే ఉన్నాను. అలేఖ్యను నా కాపురం నుంచి దూరం చేసి వాడితో కాపురం చేయించాలని ప్రయత్నిస్తున్నావా? ఇది తెలిసేగా ఇక్కడికి వచ్చావు? అదవే. శాలిని, నేను అలేఖ్యనప్పుడు ప్రేమించి హింసించాను, ఇప్పుడు ఆరాధించి హింసిస్తున్నాను కదా. హింస కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోయారు. రాజేష్, ఇప్పటికైనా ఏమీ మించిపోలేదు. ఎవరో ఒకరిని పెళ్లి చేసుకో. ఎవరిని? ఎవరినైనా. అలేఖ్య సుఖపడుతుంది, నువ్వు సుఖపడతావు. ఈ జన్మకి ఇక పెళ్లి లేదు. మరో జన్మంటూ ఉంటే, ఆ జన్మలో అలేఖ్య పుట్టకపోతే నిన్ను పెళ్లి చేసుకుంటాను. వాడక్కడున్నాడని తెలిసేగా వెళ్ళావు? అవును. వాడిని కలవాలనేగా వెళ్ళావు? అవును. వాడెవడు? వాడితో నీకేం పని? నా ప్రేమికుడు, నా దైవం, నా సర్వస్వం. మరి నేను? తాళి కట్టిన భర్త. ఆ భర్తకు ఏ హక్కు లేదంటావా? ఉంది, ఉంది కాబట్టి నువ్వు కట్టిన ఈ 4 గోడల మధ్య పడున్నాను. నువ్వు రమ్మంటే వస్తున్నాను, పొమ్మంటే పోతున్నాను, కొడితే పడున్నాను, చంపితే చావడానికి సిద్ధపడున్నాను. అంతేకాని వేరే ఏ హక్కు నాకు లేదంటావు? పెళ్ళయ్యే నాటికి నా దగ్గర ఏమేమి ఉన్నాయో అన్నిటి మీద నీకు హక్కుంది. పెళ్ళయ్యే నాటికి నీ దగ్గర ఏమేమి మిగిలిన్నాయి? ఇప్పుడున్నవన్నీ ఉన్నాయి. ఇప్పుడున్న అన్నిటి మీద నాకు హక్కుందా? ఎందుకు లేదు? నీ మనసు మీద నాకు హక్కుందా? అది పెళ్లికి ముందే వేరొకరికి హక్కయింది. ఉన్న హక్కులన్నీ ఎవరికో ఇచ్చి ఏమీ లేని నువ్వు నాతో ఎందుకు ఉండడం? తాళి కట్టినందుకు. అందుకేనా? అందుకే. అందుకేనా? ఆహా. ఎక్కడికి? తాళి తెగిన ఆడదానికి భర్త ఉండడు, తాళి తెంచిన మగవాడికి భార్య ఉండదు. రాజేష్ బాబు ఏమయ్యారో తెలియదమ్మా. అమ్మగారు అయ్యగారు కూడా బాబుని వెతుకుంటూ వెళ్ళారు. ఎలా ఉంది డాక్టర్ గారు? చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. పూర్తిగా సెప్టిక్ అయింది. పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లి ఎవరైనా స్పెషలిస్ట్ చేత ట్రీట్మెంట్ ఇప్పించాలే తప్ప
ఇలాంటి చోట జరిగే పని కాదు. ఇతను ఎవరో తెలుసుకుని వాళ్ళ కబుర్ చేయండి. నా ఉద్దేశం అయితే ఇతనికి వెంటనే ట్రీట్మెంట్ ఇప్పించకపోతే బ్రతకడం కూడా కష్టమే. అతను ఎవరో తెలియదు డాక్టర్ గారు. ఊరి చివర తోటలో స్పృహ తప్పి పడిపోయి ఉంటే ఇక్కడికి తీసుకొచ్చాం. నా ఉద్దేశం అయితే అతను బ్రతకడం కష్టం. నా ఉద్దేశం అయితే అతను బ్రతకడం కష్టం. ఆపండి. స్టాప్. కారు ఆపండి. ప్లీజ్ కారు ఆపండి. ఎక్కడికి వెళ్ళాలి బాబు? సిటీకి అయ్యా. ఏమైందయ్యా? పంచర్ అయింది బాబు. ఒక్క నిమిషం బాబు, ఇప్పుడే మార్చేస్తాను. ఏమైంది? జాకీ లేదు బాబు, కొంచెం సాయం చేస్తారా బాబు? అలాగే. అయ్యిందయ్యా. అయితే బాబు ఒక్క నిమిషం బాబు, ఒక్క నిమిషం అయిపోయింది బాబు. కొంచెం కొంచెం పైగా కొంచెం కొంచెం. బాబు సిటీ వచ్చింది, ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ. బాబు మీరు చెప్పి ఇల్లు వచ్చింది బాబు. లోపలికి వెళ్ళి అలేకి ఉంది మా కనుక. అలాగే. బాబు అలెక్కి లేదు. అలేకి ఉందా? లేరండి బాబు, గొడవ పడి ఇల్లు పెట్టి వెళ్ళిపోయారంట. అవునా? ఇప్పుడు ఎడగలాలి బాబు. పద చెప్తాను. లోపల అలేకి ఉందేమో చూసిరా. అలాగే బాబు.
అలేఖ్యమ్మ గారు రాజేష్ బాబు గారిని అంటే ఎత్తుకుంటూ వెళ్ళారంట. ఇంట్లో ఎవరు లేరు బాబు. ఎవరు లేరా? లేరండి బాబు. ఎక్కడికి వెళ్ళాలి బాబు? ఎక్కడికి బాబు? చెప్తాగా పద. అలాగే. అమ్మా ఇప్పుడు మీకోసం ఎవరో ట్యాక్సీలో వచ్చారమ్మా. ఎవరా? అచ్చు రాజేష్ బాబులో ఉన్నారమ్మా. రాజేష్! 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 పట్టణం దాటిపోతున్నాం బాబు. ఎక్కడికి వెళ్దాం బాబు? బాబు ఎక్కడికి వెళ్దాం చెప్పండి. బాబు 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 డాక్టర్ గారు లేరు, క్లినిక్ వెళ్ళారు. అదిగో కనిపించదే. రాజేష్!